దానికి పాక్ చైనాలో కూడా పర్యటించింది, పాకిస్తాన్లో, చైనాలో, బంగ్లాదేశ్లో కూడా పర్యటించింది, పాక్ ఎంబసీ వేడుకల్లో కూడా పాల్గొంది. మీకు విషయం తెలుసా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగింది 22వ తేదీ ఏప్రిల్ అయితే సాయంత్రం టైంలో ఒక్కసారిగా వైరల్గా మారితే మరుసటి రోజున పాక్ హై కమిషన్లో కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారట. అయితే ఆ సెలబ్రేషన్స్లో కూడా ఈ దుర్మార్గాలు పాల్గొంది, ఈ నరరూప రాక్షసాలు పాల్గొని సెలబ్రేషన్స్లో ఎంజాయ్ చేసిందట. సో ఇప్పుడు ఇంట్రాగేషన్ జరుగుతుంటే పోలీసులకు తను ఏం చెప్తుంది తెలుసా, నేను నా పని నేను చేసుకున్నా, యాజ్ ఎ యూట్యూబర్గా ఏం చేయాలో చేశాను, నాకు వాటితో ఎటువంటి సంబంధం లేదని చెప్తుందట. కానీ తనకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న అలీ హసన్తో అక్రమ సంబంధం ఉంది వాస్తవమే, తనతో పాటుగా బాలి వెళ్ళిపోయి హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసింది వాస్తవమే. తన ఫోటోలు, తనకి సంబంధించిన ఆ వేషధారణ అవన్నీ చూస్తుంటే ఒక అమ్మాయిపు అమ్మాయి సోషల్ మీడియా పిచ్చిలో పడిపోయి చేస్తుందాం అనుకున్నాం. కానీ నిజానికి ఇంత దుర్మార్గమైనటువంటి ఒక పన్నాగాన్ని తెరలేపుతున్న ఎవరు కూడా భావించలేకపోయారు. ఇది జ్యోతి మల్హోత్రా విషయం. సో జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేశారు పోలీసు, ఇంట్రాగేషన్ చేస్తుంటే అసంబద్ధంగా సమాధానాలు చెప్తుందట. సో ఒక భారతీయ పౌరుడిగా, భారతీయ దేశానికి సంబంధించిన యువకుడిగా నిజంగా ఎలా చేయాలి తెలుసా ఇటువంటి ద్రోహులని. అందుకే చూడండి ఇక్కడ ద్రోహి ఈ ద్రోహులను ఏం చేయాలి తెలుసా, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కొన్ని చట్టాలు ఉంటూ ఉంటాయి. అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తుంటే తలాముండం వేరు చేసేసి నడి రోడ్డు పైన బహిరంగంగా శిక్షిస్తూ ఉంటారు. అటువంటి ఒక చట్టం అమలు చేయాలి కావచ్చు. ఎందుకంటే నా దేశంలో ఉండి మేరా భారత్ మహాన్ అని చెప్పాల్సినటువంటి మీరు పాకిస్తాన్ కోసం పనిచేస్తారా, పాకిస్తాన్ ఇచ్చే పాపిస్ట్ డబ్బుల కోసం పనిచేస్తారా? ఆ పాకిస్తాన్ ఇచ్చే పాపిస్ట్ డబ్బుల కోసం పనిచేసే దానికంటే ఇక్కడ మన జంతువులకు సంబంధించి మలం దీని బతికినా కూడా మీకు పుణ్యం దొరుకుద్దేమో. అటువంటి సాంప్రదాయ గల దేశం భారతదేశం, అటువంటి తెగింపు, ధైర్యం, స్థైర్యం అటువంటి దేశం భారతదేశం. మన భారతదేశంలో ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళి పనిచేస్తుందంటే నిజంగానే వీళ్ళని ఏ రకంగా శిక్షించాలో చెప్పాను కదా, మీరు కూడా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ దేవేందర్ సింగ్ అనేటువంటి ఒక కాలేజ్ స్టూడెంట్. సో వాడేం చేశాడంటే 23 ఏళ్ళ వాడికి, ఇంకా పూర్తిగా 25 ఏళ్ళు ఉండలేదు. సో ఆ దేవేందర్ సింగ్ అనే వ్యక్తి కూడా ఈ రకంగా చేసి, అంతకంటే ముందు మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఫలేక్షర్ మసీం, సూరజ్ మసీం, ఇద్దరు కూడా యువకులు. సో వీళ్ళు ఏం చేశారంటే డబ్బుకు ఆశపడి, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, సో పాక్ కంటోన్మెంట్ సమాచారాన్ని, ఫోటోల్ని మొత్తం కూడా పంపించేశారట. అమృత్సర్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు 4 అరెస్ట్ అయ్యారు. సో వీళ్ళు కూడా ఈ రకంగానే పూర్తి సమాచారాన్ని వాళ్ళకి చేరవేశారట. నడి రోడ్డు పైన బహిరంగంగా శిక్షించాలి, మామూలు కాదు. వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కేవలం ఆశపడిపోయి ఈ రకమైన పన్నాగాన్ని తెరలేపారు వీళ్ళు. నెక్స్ట్ సో ఈ రకంగా సుమారుగా ఇక్కడ తన పేరు వచ్చేసి గజాలా. సో గజాలా అటువంటి ఈవిడ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఆవిడే. సో ఇక్కడ ఏమేం చేసింది తెలుసా, ఇక్కడ ఈమె డబ్బుకు ఆశపడిపోయి పాకిస్తాన్తో పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి, పాకిస్తాన్తో పరిచయాలు అనే విషయంలో కూడా అనేక రకాలుగా వీళ్ళపైన విచారణ కొనసాగుతుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వారితో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళు డబ్బులు ఇవ్వడం, వీళ్ళు ఇక్కడ నుంచి ఏం సమాచారాలు, మన పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ పంజాబ్ ఉన్నటువంటి మిలిటరీ స్టేషన్ సమాచారాలు, మన ఆర్మీకి సంబంధించిన సమాచారాలు. మీకు విషయం తెలుసా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేస్తూ మన భారత ఆర్మీ ఎప్పుడైతే షురూ చేసిందో, పాకిస్తాన్పై యుద్ధానికి సన్నాహాలు రూపొందించిందో, ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ని ఈ గజాల్ అనేటువంటి ఈ మహిళ పూర్తి సమాచారం చేరవేసిందట. తనని 11 అరెస్ట్ చేశారు. తనపై కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ 11 పంజాబ్లోని సేమ్ ఇద్దరు కూడా, ఇక్కడ ఈయన యమీన్ మహమ్మద్ అనేటువంటి ఈవిడేం చేశాడంటే ఒక ఐటీ సంబంధించి టెక్కీగా ఉన్నారట. సో వాడు ఒక అప్లికేషన్ రూపొందించాడు డైరెక్ట్గా. సో ఒక అప్లికేషన్ రూపొందించి ఇక్కడ నుంచి ఎటువంటి సమాచారం అంటే కేవలం పాకిస్తాన్ సంబంధించినటువంటి ఐఎస్ఐ, ఇక్కడ వీడు ఇద్దరు మాత్రమే యాక్సెసిబుల్గా ఉండే విధంగా అప్లికేషన్ రూపొందించి ఆ అప్లికేషన్ ద్వారా ఇక్కడ ఫోటోలని, వీడియోలని, ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం కోసం ఉపయోగించాడట ఈ అమీన్ మహమ్మద్ అనేటువంటి వాడు. సో ప్రతి సమాచారాన్ని మన దేశం నుంచి అక్కడికి చేరవేయడంలో వీడు కూడా చాలా కీలక పాత్ర పోషించాడు. వీడితో పాటుగా ఇందాక కనిపించిన గజాలా, అమీన్ మహమ్మద్ ఇద్దరు కూడా కలగలిసి ఈ యొక్క నిర్వాకానికి పాల్పడ్డారట. సో నెక్స్ట్ సో ఇక్కడ కనిపించినటువంటి నౌమన్ ఇలా వీడు ఒక సెక్యూరిటీ గార్డ్. సుమారుగా 35 ఏళ్ల వయసు, 24 ఏళ్ల వయసే. ప్రాపర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, కానీ హర్యానా రాష్ట్రంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు ఈ నౌమన్ ఇలాహి. సో ఈయన ఏం చేశాడంటే సెక్యూరిటీగా ఉంటూనే డబ్బాషకు లోబడిపోయి, పాకిస్తాన్ చూపించిన డబ్బాషకు పడిపోయి అక్కడ అధిక మొత్తంలో నుంచి డబ్బులు వచ్చాయట. ₹1, ₹2 చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయంట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా వీడికి సంబంధించిన ఒక బావుమరిది పరిచయం కాస్త పాకిస్తాన్ వరకు వెళ్ళిపోయి దాంట్లో డబ్బులు వేయడం ద్వారా అనేక రకాల ఇన్ఫర్మేషన్ని బీయింగ్ ఏ సెక్యూరిటీ గార్డ్గా ఉంటూ ఏం చేశారంటే హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ ఇన్ఫర్మేషన్ని, మిలిటరీ స్టేషన్స్ని, ఎయిర్ బేసెస్ని, వీటన్నిటి సమాచారాన్ని, ఫోటోలని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండేవాడు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి సుమారుగా మే
7 నుంచి ప్రతి సమాచారాన్ని ఎటువంటి యాక్షన్ ఉండబోతోంది, మన భారత ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది, మిలిటరీ యాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, యుద్ధ విన్యాసాలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చేరవేసే దాంట్లో ఒక సెక్యూరిటీ గార్డ్ వంటి నౌమాన్ ఇలాహ్ కూడా పనిచేశారట. నెక్స్ట్ సో ఇలా చెప్పుకుంటూ పోతే దేవేంద్ర సింగ్, ఇందాక చెప్పాను కదా దేవేంద్ర సింగ్, వీడొక చదువుకున్నటువంటి విద్యార్థి, 25 ఏళ్ల వయసు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు, పటియాలా దగ్గర ఒక కల్సా అనేటువంటి కాలేజీలో చదువుతున్నాడు. సో చదువుకునే విద్యార్థికి ఎలా పరిచయం ఏర్పడింది ఏం తెలియదు, కానీ వీడు కూడా సుమారుగా 2 సార్లు పాకిస్తాన్ వెళ్ళొచ్చారట. పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ పాకిస్తాన్ అధికారులతో కలిసి అక్కడ డబ్బులు తీసుకునే రకంగా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత లావిష్గా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనేది. 7 స్టార్ హోటల్స్లో ఉండడం, తిరగడం, మన లైఫ్ స్టైల్ మొత్తం డిఫరెంట్గా ఉంటుందట. సో వీడు కూడా ఎప్పుడైతే జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేశారు, అదే క్రమంలో వీడిపైన కూడా అనుమానం వచ్చింది. వీడు కూడా సోషల్ మీడియా ద్వారానే పట్టుబడ్డాడు. వీడు తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పిస్టోల్తో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేసిన తర్వాత పోలీసులు వాడిపై నిఘా పెట్టేసి వాడిని పట్టుకోవడం జరిగింది. సో వాడి నుంచి ఎటువంటి సమాచారం ఇచ్చారనే విషయం పైన అధికంగా వాడి దగ్గర ఫోన్లు, సిమ్ కార్డ్స్, ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ ఫోన్స్ కూడా ఉన్నాయట వీళ్ళ దగ్గర. ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ ఫోన్స్ ద్వారా కేవలం ఇక్కడ నుంచి వాళ్ళకి ఎవరు కూడా మధ్య హ్యాక్ చేసే అవకాశం కూడా ఉండదు. అటువంటి చైనీస్ మేడ్ శాటిలైట్ ఫోన్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మన దగ్గర నుంచి పాకిస్తాన్కి చేరవేసేవారట. సో ఒక చదువుకునే విద్యార్థి, సెక్యూరిటీ గార్డ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టెకీ, ఇలా ఒక్కరిద్దరా చాలా మంది స్లీపర్ సెల్స్గా మారిపోయారు. అందుకే చెప్తున్నా పదే మీ చుట్టూ కూడా స్లీపర్ సెల్స్ ఉండే ఉంటారు. వీళ్ళు ఎక్కడో బయట నుంచి రారు. పాకిస్తాన్ ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో, పాకిస్తాన్ అల్లాడిపోయిందో, పాకిస్తాన్ ఓటమి చెందిందో అప్పటి నుంచి కూడా ఈ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోయి మానవ బాంబులుగా, సూసైడల్ బాంబులుగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సో దేవేంద్ర సింగ్ అటువంటి ఒక విద్యార్థి రాడికల్గా మారిపోయి అనేక రకాలుగా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ మరొక వ్యక్తి, బిజినెస్ మ్యాన్, ఇక్కడ చూడండి, వీడి పేరు షాజాద్. సో షాజాద్ అనే వ్యక్తిని కూడా రీసెంట్గా అరెస్ట్ చేశాడు. సో వీడు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్త రంగంలో బడా బిజినెస్ మ్యాన్ కాదు. వాడు దొంగతనంగా స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడట. కాస్మెటిక్స్, క్లాత్స్, చిన్న ఏమంటారు మినీ గూడ్స్ అన్ని కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడట. అయితే వీడి విషయానికి వస్తే కనుక షాజాద్ అనేటువంటి ఈ దుర్మార్గుడు, నేను ఇక్కడ కొంత ప్లూరల్గా వాడుతున్నాను అంటే వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుంది, అపాలజైజ్. బట్ డెఫినెట్గా ఒక భారతీయ పౌరుడుగా నాకైతే రక్తం మరుగుతోంది. వీళ్ళంతా కూడా దేశానికి ఇంతలా ద్రోహం చేస్తారనే విషయం పైన నాకైతే కొంత ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఇటువంటి భాషను ఉపయోగిస్తున్నాను. సో షాజాద్ అనేటువంటి ఈ వ్యక్తి స్మగ్లర్, వాడు బేసిక్గా ఒక స్మగ్లర్. సో వీడు ఒక స్మగ్లింగ్ చేయడమే కాకుండా ఏం చేశారు తెలుసా, మెన్ సప్లైంగ్ కూడా చేశారు. అంటే ఇక్కడ నుంచి చాలా మంది యువకులని అక్రమంగా దొడ్డిదారిన బార్డర్ దాటించేయడం, ఆ తర్వాత అటువైపు నుంచి ఆ కాస్మెటిక్స్ సేల్ చేయడం, డబ్బులు సొత్తు చేసుకోవడం, ఆ తర్వాత మెల్లమెల్లగా పాకిస్తాన్ ISIతో సంబంధం ఏర్పాటు చేసుకొని చాలా మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, సుమారుగా వీరి బారిన పడిపోయి డబ్బులు ఆశ చూపించి 30 మందికి పైగా యువకులని పాకిస్తాన్కి ఇన్ఫార్మర్గా మార్చేశారట. వీడి పని కేవలం ఇన్ఫార్మర్గా మార్చడం, బిజినెస్ చేయడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించడమే కాదు, ఇక్కడ వారిని సప్లై చేయడంతో పాటు ఇక్కడ ఎవరైతే ఇంకా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ డబ్బులు సమకూర్చే పని కూడా ఈ షాజాదే చేశారట. సో ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. సో ఇటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. 30 మందికి పైగా వీడి బారిన పడిపోయి అంతా కూడా సమాచారం పాకిస్తాన్కి కూడా మొదలు పెట్టేశారట. ఆ తర్వాత ఇక్కడ తారిఫ్ అనే వ్యక్తి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వాడు, నూ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ISI ఏజెంట్స్కి సైనిక స్థావరాల గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండేవాడు. వీడు ఒక్కడే కాదు, వీటితో పాటుగా ఇదే నూ జిల్లాకు సంబంధించి మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఎస్, నెక్స్ట్ ఆర్మాన్. సో ఆర్మాన్కి సంబంధించిన ఆర్మాన్ అనే వ్యక్తి కూడా ఆర్మాన్ అనే వ్యక్తి కూడా ఇదే హర్యానా రాష్ట్రానికి సంబంధించి నూ జిల్లాకు సంబంధించిన వాడు. సో వాడు కూడా ఇదే రకంగా దుర్మార్గానికి పాల్పడుతూ సైనిక స్థావరాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించేవాడట, పాకిస్తాన్కి సహకరించేవాడట. ఇలా ఒక్కరికారు ఇక్కడ కాదు, మళ్ళీ చెప్తున్నా, జ్యోతి మల్హోత్రా, దేవేందర్ సింగ్, నుమాన్ అలీ, అర్మాన్, తర్వాత షాజాద్, ఇలా తారిఫ్, మొహమ్మద్ యామిన్ మొహమ్మద్, గజాలా, తర్వాత ఇలా చాలా మంది. సో వీళ్ళంతా కూడా చేసింది ఒకటి, డబ్బు ఆశకి ఏది పడితే అది చేసేయచ్చు అన్నట్టుగా పాకిస్తాన్కి ఇన్ఫార్మర్లుగా మారిపోయి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని వాళ్ళకి అందజేశారు. ఇక్కడితో ఆగిపోలేదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సిరాజ్ అనే వ్యక్తి, విజయనగరానికి సంబంధించిన సిరాజ్, ఆ తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించిన సమీర్. వీళ్ళంతా ఎలా చేస్తారు తెలుసా, క్లోజ్ మైండెడ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం సినిమాలో చూస్తుంటాం కదా. బహుశా కొన్ని తెలుగులో వచ్చేటువంటి ఇంటెలిజెన్స్ సినిమాలు, ఇండియా పాకిస్తాన్ మరియు యుద్ధానికి సంబంధించిన సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం. లైక్ మైండెడ్ అని చెప్పి చాలా మంది రాడికల్స్గా ఉన్న వాళ్ళంతా కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటుంటారు. సో అటువంటి విధంగానే క్లోజ్ మైండెడ్ పేరిట అంతా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని, అది సిరాజ్ కానివ్వండి తెలుగు రాష్ట్రాల నుంచి, సమీర్ కానివ్వండి, ఇద్దరు కూడా క్లోజ్ మైండెడ్. ఇక్కడ షాజాద్ కూడా చేసింది అదే.
ఆ యువకులందరినీ కలగలిపి అక్కడికి పంపించే దాంట్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకొని ఒక గ్రూప్ని జతగట్టాడు. ఇక్కడ సిరాజ్ తర్వాత సమీర్ చేసింది అదే. క్లోజ్ మైండెడ్ అనేటువంటి పేరిట ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన యువకులను కూడా దానిలో లాగే ప్రయత్నం చేసి వాళ్ళందరికీ అనేక రకాలుగా రాడికల్స్ ఆలోచన నింపి సిరాజ్ ఏకంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా అనేక రకాల రా మెటీరియల్స్ అంటే మందుగుండు సామాగ్రిని తీసుకొని ఏ రకంగా మనం సూసైడల్ బాంబ్స్గా మారాలి, ఏ రకంగా మనం బాంబ్ బ్లాస్ట్ చేయాలి, దీనికి రిహార్సల్స్ చేయడం కోసం కూడా ఇద్దరు మాట్లాడుకొని విజయనగరం అవుట్స్కట్స్ని ఎంచుకున్నారట. ఆల్రెడీ రిహార్సల్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ బ్లాస్ట్ చేయాలి, భారతదేశంలో అంటే విత్ ఇన్ ద కంట్రీ ఆర్ విత్ ఇన్ ద స్టేట్స్, తెలుగు స్టేట్స్లో ఏదో ఒక చోట మారణ హోమం సృష్టించాలి, అవసరమైతే మానవ బాంబులుగా కూడా మారిపోవాలి. మరి వీళ్ళకి ఎలా వచ్చింది ఆలోచన? వీళ్ళంతా డైరెక్ట్గా ఒక ఉగ్రవాద సంస్థతో మద్దతుగా ఉన్నారు, ఉగ్రవాద సంస్థకి సపోర్ట్